హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవారు 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్కి అడ్డగీతలు నిలువు గీతలు ఉంటాయి. ఆ నిలువు గీతలు ఎప్పుడు మనకి బ్లౌజ్ పొడవు భాగం వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా ముందుగా వెనక భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఈ బెల్ట్ భాగం కోసం వేరొక ముక్క కట్ చేసుకోవాలి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ బెల్ట్ వేరొక ముక్క వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. నడుం భాగం పైకి ఎత్తకుండా ఉండడం కోసం బెల్ట్ వేసుకోవాలి. దానికోసం నేను బెల్ట్ వచ్చేలా కటింగ్ చేస్తున్నాను. ఈ రెండు ఖర్చు భాగాన్ని ఈ విధంగా పట్టుకొని లూజ్ తీసుకోవాలి. దానికైనా ముందు కింద బార్డర్ తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ బార్డర్ నుంచి మనం తీసుకోవాలి లూజ్, బాడీ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వెనక భాగానికి ఖర్చు డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు లేదు కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలా చూస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగాన్ని ఈ డీప్ భాగాన్ని మనకి మధ్యకి ఈ విధంగా చూసుకొని ఈ విధంగా బార్డర్ నుంచి ఇక్కడికి ఎంతవరకు అయితే వస్తుందో బ్లౌజ్ అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి కటింగ్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పట్టుకుని ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి. ఈ విధంగా పైకి మనకి ఇలా పట్టుకున్నట్లయితే మెడభాగం జారకుండా పెద్ద రాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనకి బ్లౌజ్ ఎంత అయితే వస్తుందో అంతవరకు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. కటింగ్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పొడవు తీస్తున్నాను. ఇది మనకి ఎంతైతే పొడవు వస్తుందో కరెక్ట్గా ఖర్చు భాగానికి అంతవరకు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ ఖర్చు భాగం ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లూజు చంక భాగం దగ్గర లూజ్ తీస్తున్నాను. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాం కాబట్టి ఆ 1 ఇంచ్ అక్కడ పెంచుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు మళ్ళీ ఇది ఎంతైతే వస్తుందో ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంక భాగానికి స్టిచ్చింగ్ ఎంతైతే వస్తుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ భాగం నుంచి గీస్తున్నాను. షోల్డర్ లూజు ఈ విధంగా 2 మార్కులు చేసుకోవడం వల్ల కొత్త వారికి ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో 2 మార్కులు చేస్తున్నాను. మార్క్స్ ఫస్ట్ మార్కింగ్ కటింగ్ కోసం, సెకండ్ స్టిచ్చింగ్ వస్తుంది. ఇక్కడికి ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగాన్ని గీసుకోవాలి. ఇప్పుడు నడుం భాగం మన బ్లౌజ్ లూజ్ని బట్టి ఎక్స్ట్రా పెంచాం కాబట్టి 1 ఇంచ్ ఉండేలా చూస్తున్నాను. ఈ విధంగా ఖర్చు భాగానికి ఇప్పుడు మధ్యలో చంక భాగానికి మధ్యలో ఈ విధంగా గీసుకోవాలి. 1.5 ఇంచ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి డౌన్ చేసుకుంటూ ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్ చేయడానికి, రౌండ్ చేయడానికి ఈ విధంగా చేసుకోవాలి. ఈ కార్నర్లో ఈ గీత వేస్తే నీట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు సన్నగా ఉండేవారు అయితే ఈ విధంగా తీసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళు, పెద్ద మెడ కావాలనుకునే వాళ్ళు మాత్రం కింద నుంచి తీసుకోవచ్చు లోతు. ఇది ఇంకా సన్నగా ఈ మెడ పైనుంచి ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఈ పైనుంచి ఇంకా కొంచెం లోపలికి తీసుకోవచ్చు. ఈ విధంగా బాగా సన్నగా ఉండే వాళ్ళకైతే ఈ విధంగా లోపల నుంచి తీసుకోవాలి. ఈ విధంగా నేను కటింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్కి.
ఇప్పుడు బెల్ట్ భాగం దగ్గర అటాచ్ చేసే దగ్గర మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి జాయింట్ చేయాలి అని తెలుసుకోవడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ ఎంతైతే పొడవు వస్తున్నాయో చూసుకొని ఆ పొడవు చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల కొత్త వారికి కరెక్ట్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ ఈ విధంగా వెనకాల డాట్స్ వేసుకోవాలి. ఇదే భాగంతో మనం ఎదర భాగానికి వేసుకోవచ్చు. ఈ వెనక భాగాన్ని కొంచెం ఈ విధంగా ఎదరకు ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి ఇది షేప్ దగ్గర ఎంత పొడవు వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో ఈ పొడవును చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ షోల్డర్ నుంచి ఇప్పుడు మనం కింద డాట్కి సాగకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఇది మనకి ఎంతవరకు అయితే పొడవు వస్తుందో సాగకుండా ఈ విధంగా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా చూసుకొని మనం ఎదర భాగానికి ఇప్పుడు కూడా మనం క్రాస్గా వేసుకోవాలి మిగిలిన క్లాత్ పైన. ఇప్పుడు ఈ విధంగా మనం క్రాస్గా వేసుకోవాలి ముక్కని. ఇప్పుడు దీనిపై మళ్ళీ ఒకసారి చూసుకోవాలి కొలిసి, లేదంటే అదర భాగం మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ పైన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మన స్టిచ్చింగ్ పాయింట్ ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ మనం మార్కింగ్ చేసుకుందాం. మనకి ఎదర భాగం ఇప్పుడు పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా కొంచెం తగ్గించి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఉక్సుల భాగం మనం ఈ విధంగా వేసుకొని కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంత వస్తుందో ఈ విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి కరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నాను బ్లౌజ్కి. ఇప్పుడు ఈ భాగాన్ని మనం రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా వేసుకుని మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ చేసుకొని దీన్ని కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం జస్ట్ ఇప్పుడు సరిపోతుంది లేదా చూసుకోవాలి ఒకసారి. సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు మనం కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా వేసుకోవాలి. ఈ మధ్య భాగానికి ఓపెన్ సైడ్ మధ్య భాగం డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద ఈ డాట్కి మనం మధ్య భాగంలో వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర మధ్య భాగానికి మన బ్లౌజ్ మధ్య భాగం నుంచి పట్టుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఎంతైతే ఇది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే అక్కడ వరకు ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలని
సన్నగా ఉండేవారైతే ఈ విధంగా తీసుకోవాలి. లావు ఉండేవారైతే ఈ విధంగా కింద నుంచి తీసుకున్నట్లయితే లూజు పెరుగుతుంది. నేను పైనుంచి తీస్తున్నాను. ఇప్పుడు నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఎదర భాగానికి నడుం లూజ్ ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ 2 పొరల మీద ఎదర భాగానికి చంక భాగం లోతు తీసుకోవాలి. ఈ విధంగా చంక భాగం ముడతలు రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి లోతు కోసం. ఈ విధంగా మనకి లోతు ఎక్కడి వరకు అయితే తీసామో అక్కడి నుంచి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఖర్చు భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇది ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం పైకి కొంచెం క్రాస్గా వేసుకోవాలి. ఈ విధంగా మన బ్లౌజ్ ఆదిని బట్టి డాట్స్ పొడవు ఎంత ఉన్నాయో కొలిసి చూసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతోనే చూసుకోవాలి. ఎప్పుడు కూడా తాడు భాగం అయితే ఎక్స్ట్రా తాడు పెరుగుతుంది కాబట్టి అది వేసుకోకూడదు. ఈ ఉక్సుల భాగం కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది కాబట్టి దీంతో మాత్రం వేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇటు సైడ్ కూడా అంతే, కొంచెం గ్యాప్ ఉంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మధ్యలో డాట్స్ ఎప్పుడు కూడా సన్నగా వేసుకోవాలి. ఇవి మనం కింద పైనుంచి షోల్డర్ నుంచి కిందకి ఇందాక లోతు తీయడానికి మార్కింగ్ చేసిన దగ్గర మనం ఈ లోతు భాగం కరెక్ట్గా తెలిసిపోతుంది. అక్కడికి మనం కింద డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండేవారైతే ఇవి బాగా వెడల్పు వేసుకోవచ్చు. అదే లావుగా ఉండే వాళ్ళైతే వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనకి చంక భాగం వస్తుంది డాట్. ఇప్పుడు ఈ విధంగా చంక భాగానికి వేసుకోవాలి. కొత్తవారు అయితే కంపల్సరీ ఇవి ఎంత పొడవు వస్తుందో చూసుకొని వేసుకోండి. ఈ విధంగా మనకి ఇది బ్లౌజ్ లూజ్ని బట్టి ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వీటికి షేప్ ముక్కలు తీసుకుందాం. నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్,
పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. చంక భాగానికి క్లాత్ సరిపోలేదు కాబట్టి చంక భాగానికి క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పొరల మీద అంటే 4 పొరలు వస్తాయి. ఈ విధంగా 2 అటాచ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వేసి మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. మనకి చంక భాగానికి ఎంతైతే స్టిచ్చింగ్ పాయింట్ ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఈ పైని ఖర్చు భాగానికి పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం పైనుంచి 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనం ముక్కలు జాయింట్ చేసుకోవాలి. వాటికి మనకి ఇది ఎంతైతే లూజ్ అవసరం అవుతుందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతే కరెక్ట్గా మనం జాయింట్ చేసాక వస్తుంది కాబట్టి ఈ జాయింట్లోనే మనకి లూజ్ వస్తుంది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మన మధ్య భాగానికి కరెక్ట్గా షోల్డర్కి రావాలి కాబట్టి ఈ మధ్య భాగంలో మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కట్ సైడ్ 2 కూడా మనకి లోపలికి ఉండే విధంగా చూసుకోవాలి. రైట్ సైడ్ ఇప్పుడు ఈ 2 పొరల మీద మనం లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఎదర భాగానికి మనకి ఈ జాయింట్ దాటిన దగ్గర వస్తుంది కాబట్టి మనం ఇక్కడి నుంచే లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం కుట్ల దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఈ విధంగా లూజ్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి లూజ్ తీస్తున్నాను. ఈ విధంగా చంక భాగానికి చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా రాకుండా ఉండడం కోసం ఈ విధంగా లోతు తీసుకోవాలి. చిన్నగా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ లోతు ఎప్పుడు కూడా మనకి ఎదర భాగం రావడం తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఇది లోపలికి ఫోల్డ్ అయ్యే దగ్గర కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే మనకు జాకెట్ పొడవు ఎంత అవసరం అవుతుందో అంతవరకు ఈ విధంగా. ఓపెన్ ముక్కల కోసం మనం 2 ముక్కలు తీసుకోవాలి. ఈ విధంగా ఒకటి ఉక్సుల భాగానికి ఇంకొకటి తాళ్ళు భాగానికి ఈ విధంగా 2 ముక్కలు తీసుకోవాలి ఎదర భాగానికి. ఇప్పుడు మనం నెక్ కోసం తీసుకోవాలి. మనం క్రాస్ కటింగ్ నెక్ కాబట్టి క్రాస్గానే ముక్కలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎదర భాగానికి వెనక భాగానికి కూడా ఈ ముక్కలు ఈ విధంగా తీసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనకాల భాగానికి బెల్ట్ భాగం కట్ చేస్తున్నాను. ఈ విధంగా
ఇప్పుడు ఈ కింద భాగం బెల్ట్ భాగం ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి అటాచ్ చేసుకొని వెనక్కి తిప్పడం కోసం ఈ విధంగా బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.